హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది వీడియో అయితే పెట్టానండి, ఒకసారి అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వీటికి కావాల్సింది ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసుకున్నానండి. ఎంత ఉగాది పచ్చడి కలుపుకుంటాం అనేది వాటర్ అయితే క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి. తర్వాత అయితే మంచిగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసుకున్నానండి. ఇంకా బెల్లం అయితే వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా కారం అండి, కారం కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా వేప పువ్వు అండి, వేప పువ్వు అంతా కూడా మంచిగా కడిగేసి పెట్టుకేసుకున్నాను కదండి. వేప పువ్వు కూడా మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేప పువ్వు అంతా మంచిగా వేసుకున్నాక ఇంకా ఫైనల్లీ వచ్చేసి చింతపండు రసం అండి. చింతపండు అయితే ఒక 2 minutes అయితే నానబెట్టుకున్నానండి. చింతపండు రసాన్ని అంతటినీ కూడా మనం ఈ దీంట్లోకి అయితే పచ్చడిలోకి అయితే వేసుకోవాలండి. ఇంకా ఫైనల్లీ మొత్తం కూడా చక్కగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాను కదండి. ఇప్పుడు మనమైతే ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. దేవుడి దగ్గర పెట్టడం కోసం అయితే బౌల్లో అయితే మొత్తం వేసేసాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి అయితే ఇంకా నమస్కరించుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి. ఇంకా మా ఇంట్లో అయితే దేవుడి దగ్గర పెట్టి మంచిగా దండం పెట్టుకున్నాను అనమాట. మంచిగా దండం అయితే పెట్టుకున్నానండి. ఒకసారి మా ఇంట్లో మా ఉగాదికి పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. మంచిగా అయితే ఇంకా మా వారైతే పూజ అయితే చేసేసారండి. నేను నైవేద్యం చేసి పెట్టాను అనమాట. ఇంకా దీపారాధన అయితే చక్కగా చేసి టెంకాయ అయితే కొట్టేశారండి మా హస్బెండ్ అయితే దేవుడి దగ్గర. ఇంకేంటండి, మీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో ఇలా సింపుల్గా నేనైతే ఇంకా వడపప్పు, బెల్లం, అలాగే ఇంకా కొమ్మిచెనగలు ఉడకబెట్టి తాలింపు అయితే పెట్టానండి. తర్వాత మామిడికాయ పులిహోర చేశాను. ఇంకా అలాగే కొన్ని కొమ్మిచెనగలు అయితే నానబెట్టినవి బెల్లం అయితే పెట్టేశానండి. ఫైనల్లీ ఇదనమాట మా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. తర్వాత మా వారు అయితే ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం అయితే తీసుకొచ్చారండి. ఒక 1/2 hour అయితే దేవుడి దగ్గర పెట్టి తీసేసాము. తర్వాత మా వారైతే తీసుకొచ్చారు. ఫస్ట్ మా పెద్ద బాబుకి అయితే పెట్టారండి. వాడు చూడండి చాలా బాగుంది అనేసి అయితే తిన్నాడు. ఇలాగే మా లైఫ్లో కూడా లైఫ్ అంతా కూడా ఇలా తీపి, కారం, పులుపు అన్ని రుచులు కలిపి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. మా చిన్నవాడు ఎక్స్ప్రెషన్స్ చూసారా? పెట్టగా నమ్మో అని భయపడుతున్న దగ్గరికి వచ్చేసారు. ఇంకా ఫైనలీ మా వారైతే నాకైతే పెట్టారండి. చాలా బాగుందన్నమాట. పచ్చడి అయితే చాలా బాగుందండి. అంటారు కదా, మనకి ఆ పచ్చడి తింటే దాంట్లో పులుపుగా ఉంటే ఈ సంవత్సరం పులుపుగా ఉంటుంది, తీయగా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని. కొంచెం ఏదైనా చేదుగా అనిపిస్తే ఇంకేదైనా లైఫ్లో చేదు అట్టా ఏదైనా అనిపిస్తుంది కదండి. కానీ మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. పచ్చడి చాలా బాగుంది. చాలా హ్యాపీగా అందరం అయితే తినిపించుకున్నామండి. ఫైనల్లీ మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. మా పెద్దబాబు కూడా మంచిగా దండం అయితే పెట్టుకున్నాడు, నమస్కారం చేసుకున్నాడు. ఫైనల్లీ ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఉగాదికి ఎలా పిక్స్ తీసుకున్నాము ఏంటనేది పెడతాను, చూసేయండి. ఇంకా మా పెద్ద బాబు అయితే మా చిన్నోడికి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడండి. 1 lakh rupees గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఏంటో గిఫ్ట్ అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ ఆల్.